ఈక్వేషన్స్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? రూట్స్ 2 ఉంటాయి. అదే క్యూబిక్ ఈక్వేషన్ అయితే మ్యాక్సిమం 3 రూట్స్ ఉంటాయి. అదే x⁴ అయితే మ్యాక్సిమం రూట్స్ 4 అవుతాయి. అదే లీనియర్ ఈక్వేషన్ అయితే రూట్ 1 ఉంటుంది. అయితే ఫ్యాక్టరైజేషన్లో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఏంటంటే ax² + bx + c = 0. ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి a × cని తీయాలి. తీసాం a × c. ఇక్కడ ఏముంది? a × c 6 -1 అంటే -6 ఆ రెండు ప్రొడక్ట్. ఒక రెండు నంబర్ని ప్రొడక్ట్ చేస్తే -6 రావాలి, ప్లస్ చేస్తే ఈ b వాల్యూ రావాలి. b అంటే ఇక్కడ -1, b అనేది -1, a అనేది 6, c అనేది -1. ఇవి ఫస్ట్ తీసుకోవాలి. అయితే చూడండి, ఇప్పుడు 3 × 2 చేస్తే 6 వస్తుంది, కానీ మైనస్ రాదు. అంటే -3 × 2 -6. ఈ రెండు ప్లస్ చేసినా సరే -1 వస్తుంది. చూసారా? b వాల్యూ -1 వస్తుంది. అదే -2 × 3 చేసామనుకో +1 వచ్చేస్తుంది సమ్ చేస్తే. -3కి 2 కలిపితే -1 వస్తుంది. సో వచ్చింది కదా, అలా చేయాలి. ఇప్పుడు దీన్ని 6x² - 3x + 2x - 1 = 0. ఇక్కడ 3x కామన్ తీస్తే x - 2x - 1 ప్లస్ ఇక్కడ 1 కామన్ తీస్తే 2x - 1 = 0. ఇది మైనస్ ఉంది కదా, మైనస్ ఇది అంటే 3x + 1 × 2x - 1 = 0. అంటే రెండు నెంబర్లు ప్రొడక్ట్ చేసినప్పుడు 0 రావాలంటే రెండిట్లో ఏదైనా 0 అవ్వాలి, లేదా రెండు అయినా 0 అవ్వాలి. అంటే 3x + 1 = 0, x = -1/3. 2x - 1 = 0 అంటే x = 1/2. ఈ వాల్యూస్ అందులో వేస్తే 0 వస్తుంది. అలాగ వస్తేనే అవి రైట్ అయినట్టు చెక్ చేసుకోవడానికి అది మనం చేసింది కరెక్టా కాదని. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఇంకోటి సాల్వ్ చేస్తాను. x² - 5x + 6. ఇక్కడ కూడా చూడండి, ఇది a అంతా 1, b c అనేది 6 + 6. ఇది ఆ రెండు నెంబర్లు తీసుకోవాలి. ప్రొడక్ట్ చేస్తే 6 రావాలి, సమ్ చేస్తే -5 రావాలి. అంటే -2 × -3. ఈ రెండు ప్లస్ చేస్తే -5 వస్తుంది, ప్రొడక్ట్ చేస్తే +6 వస్తుంది. -× అంతే. x² - 2x - 3x + 6 = 0. x -2 -x -3 కామన్ తీయాలి. ఇక్కడ x - 2 x - 3 × x - 2 = 0. x = 3 or 2. ఈ రెండు రూట్స్, ఇక్కడ ఇవి రూట్స్. అంతే ఫ్యాక్టరైజేషన్తో.